ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు తన మంత్రులకు ర్యాంకులు ప్రకటించారు. ఈ ర్యాంకుల్లో డిప్యూటీ సీఎం పవన్ను వెనక్కు నెట్టారు. కుమారుడు మంత్రి లోకేష్కి ఎలివేషన్స్ ఇచ్చారు. పవన్ కేబినెట్ సమావేశంలో లేని సమయంలో ఈ ర్యాంకులు ప్రకటించడం వెనుక రాజకీయ దుర్దేశమైనా ఉందా అనే చర్చ ఏపీ రాజకీయాల్లో జోరుగా జరుగుతోంది. దీనిపై కూటమి నేతలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నట్లుగా సమాచారం. పలువురు మంత్రులు కూడా ఈ తాజా ర్యాంకులపై అసంతృప్తిలో ఉన్నట్టుగా తెలుస్తోంది. వాటి ప్రాతిపదికత ఏంటో తెలియక జుట్టు పీక్కుంటున్నారని సమాచారం. ఇంతకీ మంత్రుల ర్యాంకుల వెనుక రహస్యం ఏంటి? వాచ్ ఇట్. మంత్రులకు ర్యాంకులు ఇస్తూ సీఎం చంద్రబాబు చేసిన ప్రకటన విషయంలో ఆయనపై మంత్రులందరూ గుర్రుగా ఉన్నట్టు సమాచారం. అసలు ఇప్పుడు ఈ ర్యాంకులు గోల్ ఏంటనే చర్చ మంత్రుల మధ్య నడుస్తోందని చెబుతున్నారు. కీలక శాఖల మంత్రుల పనితీరు బాగాలేదని, పెద్దగా ఫైల్స్ లేని శాఖల మంత్రుల పనితీరు బాగుందని ఏ విధంగా లెక్క కడతారు అని పలువురు మంత్రులు మాట్లాడుకుంటున్నట్టు సమాచారం. సీఎం చంద్రబాబుకు ర్యాంకులపై తమ అభిప్రాయం చెప్పడానికి మంత్రులందరూ ఇబ్బంది పడుతున్నారట. అందుకే వారు ఎక్కడ లేని చిరునవ్వుని మొహం మీద పులుముకొని కేబినెట్ సమావేశాల నుంచి బయటకొచ్చారని చెప్పుకుంటున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు చెక్ పెట్టడానికే ఈ ర్యాంకుల ప్రకటన చేశారని కొంతమంది మంత్రుల మధ్య చర్చ నడుస్తోంది. ఆర్థిక శాఖ, నీటిపారుదల శాఖ, హోంశాఖ, రెవెన్యూ వంటివి ప్రభుత్వంలో కీలక శాఖలు ఉన్నాయి. మైనార్టీ, ఎంఎస్ఎంఈ, టూరిజం వంటి శాఖల్లో పెద్దగా ఫైల్స్ ఉండే పరిస్థితి ఉండదు. అయితే చంద్రబాబు అన్ని శాఖల్ని ఒకే ఘాటిన కట్టి ర్యాంకులు ఇవ్వడంపై పలువురు మంత్రులు లోలోపల మదనపడుతున్నారని కూటమి నేతలు మాట్లాడుకుంటున్నారు. ర్యాంకుల ప్రకటన అనేది రాజకీయ ఉద్దేశంతో చేసేదానని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎన్నికల ముందు కూటమి పార్టీలు ప్రజలకు అనేక హామీలను గుప్పించాయి. సూపర్ 6 పేరు మీద ఇంటింటికి కరపత్రాలు పంచారు. కూటమి పాలన మొదలై 9 నెలలు అవుతున్నా సరే అవేవి అమలు కావడం లేదు. తల్లికి వందనం పేరుతో పేరు మార్పునకు గురైన అమ్మఒడి పథకం అమలు కావడం లేదు. రైతు భరోసా పేరుతో ఇవ్వాల్సిన పంట పెట్టుబడి సాయాన్ని అందించడం లేదు. నిరుద్యోగ వృద్ధి లేదు. ఆడబిడ్డ నిధిపై ఆలోచనే లేదు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీ గాల్లో కలిసిపోయింది. ఉద్యోగాల నోటిఫికేషన్ లేదు. మొదటి సంతకానికి విలువ లేదు. అంతెందుకు ఏకంగా చంద్రబాబు నా దగ్గర డబ్బులున్నాయి కానీ వాటిని సంక్షేమానికి ఖర్చు పెట్టను అని మీడియా మొహం మీదనే చెప్పేశారు. ఇలాంటి పరిస్థితుల్లో సూపర్ 6 పథకాల మీద, వాటి అమలు మీద ర్యాంకులు ఇస్తే బాగుంటుంది. కానీ దానికి భిన్నంగా ఫైల్స్ క్లియరెన్స్ అంటూ చంద్రబాబు కొత్త డ్రామాకు తెరతీశారు. ఈ ర్యాంకులు ప్రకటించడం వెనుక అసలు రహస్యం వేరే ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పరిపాలనలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కంటే మంత్రి లోకేష్ మెరుగ్గా ఉన్నాడని ప్రచారం చేయడం కోసం ఈ ర్యాంకులను ప్రకటించారని పేరు చెప్పడానికి అంగీకరించని కూటమి పార్టీల వర్గాలు చెబుతున్నాయి. లోకేష్ ను ఉప ముఖ్యమంత్రి చేయాలని గత కొంతకాలంగా టీడీపీ శ్రేణుల నుంచి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఇదంతా లోకేష్ చంద్రబాబు వ్యూహం ప్రకారమే జరుగుతుందనేది జగమెరిగిన సత్యం. అయితే ఆ ప్రచారానికి కేంద్ర మంత్రి అమిత్ షా అడ్డుకట్ట వేశారని సమాచారం. ఈ నేపథ్యంలో లోకేష్ ను ఉప ముఖ్యమంత్రిని చేయడం కోసం డిప్యూటీ సీఎం పవన్ కంటే కూడా లోకేష్ బెటర్ అని ప్రచారం చేయడానికి చంద్రబాబు వ్యూహం ప్రకారం తీవ్ర ప్రయత్నం జరుగుతోందని అంటున్నారు. అందులో భాగంగానే లోకేష్ కు మెరుగైన ర్యాంక్ ఇచ్చి ఆ తర్వాతనే పవన్ కు ర్యాంక్ ఉన్నట్టు చూపించారని కూటమి పార్టీల నేతలు మాట్లాడుకుంటున్నారు. ర్యాంకుల ప్రకటన సందర్భంలో పవన్ ఆ సమావేశంలో లేరు. అయినా సరే ఆయనకు ర్యాంకు ప్రకటించడంపై జనసేన నేతలు గుర్రుగా ఉన్నారు. మార్చి నెలలో కేబినెట్ లో మార్పులు జరుగుతాయని చర్చ జరుగుతున్న సమయంలో మంత్రులకు ర్యాంకులు ప్రకటించడం వెనుక కుట్ర దాగి ఉందని లోకేష్ ను ప్రమోట్ చేసే పనిలో భాగంగానే పవన్ కంటే లోకేష్ కి ఎక్కువ ర్యాంక్ ఇచ్చారనే చర్చ జరుగుతోంది. పరిపాలన బాగుందో లేదో ప్రజలు చెప్పాలి కానీ దానికి విరుద్ధంగా చంద్రబాబు తనకు తానే కితాబు ఇచ్చుకోవడం పెద్ద విడ్డూరంగా ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ మధ్యనే జరిగిన కలెక్టర్ల సమావేశంలోనూ ఇతర సమావేశాల్లో కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, లోకేష్ బాగా పనిచేస్తున్నారని కితాబిచ్చిన చంద్రబాబు తాజాగా ప్లేటు ఫిరాయించారు. ర్యాంకులు ప్రకటించి పాలన విషయంలో లోకేష్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కంటే బాగా పనిచేస్తున్నారని అఫీషియల్ గా ప్రకటన చేశారు. కేవలం లోకేష్ ని డిప్యూటీ సీఎం చేయడం కోసం మాత్రమే ఈ ర్యాంకులు ప్రకటించారని టీడీపీ పార్టీ శ్రేణులతో పాటు జనసేన కార్యకర్తల్లో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.